అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కొంతమంది సీనియర్ అధికారులు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఈ కేసును మీరు ఎట్లా ఛేదించారు సార్, ఏ రకంగా ఛేదించారు సార్ అని అడిగినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కానీ ఇందులో పెద్దగా మనం చేసే పని కంటే కూడా ఎవరైతే ఆ తప్పు చేసిర్రో, ఎవరైతే ఆ క్రైమ్ చేసిర్రో ఆ చేసినటువంటి వాళ్ళు చిన్న చిన్నవి వదిలేసి వెళ్తారు క్లూస్. అది పొరపాటునో వాళ్ళ మిస్టేక్సో ఏదో ఒక రకంగా వాళ్ళు వదిలేసినటువంటి క్లూస్ తోటే మనము ఆ కేసును ఛేదిస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు పోలీస్ ఆఫీసర్లు. నిజంగా అది వాస్తవమే. ఎంత పెద్ద దొంగ అయినా, ఎంత పెద్ద క్రైమ్ చేసేటోడైనా ఎక్కడో ఒక దగ్గర చిన్న ఎవిడెన్సెస్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఫింగర్ ప్రింట్ పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట టెక్నికల్గానో ఫిజికల్గానో ఎక్కడో ఒక చిన్న ఎవిడెన్సెస్ దొరికేటట్టుగా వదిలేస్తాడు. అది పొరపాటుగానో అది ఏదో ఒక రకంగా అయితే జరుగుతుంది పోలీసు వాళ్ళు చెప్పేదాని ప్రకారం. సేమ్ అలాగే నాకు ఈ వినూత కోట ఇన్సిడెంటు, రాయుడు అనేటువంటి అబ్బాయి హత్య, ఇవన్నీ కూడా నేను గత వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఈ అబ్జర్వేషన్లో నాకు ఒక డౌట్ అయితే ఉంది, ఒక డాట్ అయితే కనపడతా ఉన్నది. అతి వినయం ధూర్త లక్షణం అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంటుంది. అవసరం లేకపోయినా భుజాలు తడుముకోవడము, అవసరం లేకపోయినా ఎవరు అని అంటే నేను కాదు అని చెప్పేసి భుజాలు తడుముకోవడం, ఇట్లాంటివన్నీ కూడా కొంత నాకెందుకో సింక్ అవుతా ఉన్నాయి ఇక్కడ. వాస్తవానికి ఈ కేసు గురించి మాట్లాడమని చాలామంది మిత్రులు కామెంట్లు కానీ నాకు మెసేజ్లు కానీ పెట్టిరు. అన్న ఇది పెద్ద ఇన్సిడెంట్ కదా, మాట్లాడండి. ఎందుకంటే ఇందులో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో చాలా క్లియర్గా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే. ఇందులో హత్య చేయబడ్డది, అతడు చనిపోయినటువంటి వ్యక్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు, ఒక కట్టర్ జన సైనికుడు, ఒక 20-25 సంవత్సరాల యంగ్ పోరగాడు. వాళ్ళు చాలా భవిష్యత్తు ఉన్నది, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా. చంపేసింది జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు. అంటే చనిపోయిన ఆయన జనసేన కార్యకర్త, చంపేసింది వాళ్ళ నాయకులు. ఈ మొత్తం వెనకాల ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నది టీడీపీ ఎమ్మెల్యే, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సుధీర్ రెడ్డి. ఆయన మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి తమిళనాడు ఛానల్లో వార్తలు వచ్చినాయి. ఈ మొత్తం వ్యవహారం వెనక ఆయననే ఉన్నాడు అనేటువంటి ఆరోపణలతోటి వార్తలు కూడా ప్రసారాలు అయినాయి. అంటే ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంపేసిరు, ఆ కార్యకర్త చనిపోయిండు. వాళ్ళ డ్రైవర్ ఫ్రమ్ కార్యకర్త వాళ్ళ సొంత మనిషి లెక్క ఉన్నటువంటి అతన్ని చంపేసిరు. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ జరగడానికి కారణము సుధీర్ రెడ్డి అని చెప్పేసి, బొజ్జా సుధీర్ రెడ్డి అని చెప్పేసి అక్కడ తమిళనాడు మీడియా వార్తలు రాస్తూ ఉన్నది. అక్కడ స్థానికంగా కూడా చర్చ నడుస్తూ ఉన్నది. అయితే నాకు కూడా ఎక్కడ డౌట్ కొడతా ఉన్నది, నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఈ కేసుని, చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాకపోవడం వెనకాల కూడా అనుమానాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా తెలియదా? ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడో తెలియకుండా ఉంటుందా? ప్లస్ దాంతోపాటు ఆ రోజు హత్య జరిగినప్పుడు జూలై 12 తారీఖు నాడు బయటపడ్డది ఏది ఈ ఇష్యూ. ఒక సొంత డ్రైవర్ని హత్య చేసిరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కోట వినూత వాళ్ళ భర్త చంద్రబాబు అని చెప్పేసి జూలై 12 తారీఖు నాడు బయటపడ్డది ఈ విషయం. అప్పటికి ఇంకా క్లారిటీ లేదు, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఏ విషయం కూడా బయటకు తెలియదు. కానీ అది అలా ఆ డెడ్ బాడీ కూడా చెన్నై నుంచి ఇంకా శ్రీకాళహస్తి రాలేదు. రాకముందుకే, తమిళనాడు నుంచి ఇక్కడికి రాకముందుకే బొజ్జా సుధీర్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిరు. నాకు అక్కడ కూడా డౌట్ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఆ తమ్ముడు గురించి మాట్లాడిరు, అవన్నీ పెట్టిరు. ఆ రోజు సరే పడని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం. తర్వాత ఇవాళ 8 గంటల క్రితం పెట్టిండు ఆయన పోస్ట్ ఇది. అందుకే ఈ వీడియో చేస్తా ఉన్నాను నేను ఇవాళ. అంటే ఈ అనుమానాలు అన్నీ కూడా ఉన్నాయి, ఈ హత్య వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇవాళ ఆయన తిరుమలకు పోయి తిరుమలను దేవుని దర్శించుకొని ఏడుకొండల వాడిని, అక్కడ కూడా ఇదే ఇన్సిడెంట్ మీద మాట్లాడాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం, తర్వాత అన్ని వరుసపెట్టి చెప్తాం మీకు అన్ని కూడా. దయచేసి వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, అందరు చూడాలి మిత్రులు, షేర్ చేయండి. నాపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొందరు కావాలని నాపై బురద జల్లే రాజకీయాలకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి ఈయన మాట్లాడాడు. వాస్తవానికి ఈయన పేరు బయటకు వచ్చింది ఎక్కడ? కోట వినూత గారు, అలాగే ఆమె భర్త చంద్రబాబు గారు కస్టడీకి పోతూ ఉంటే, పోలీసులు తీసుకుపోతూ ఉంటే అక్కడ వాళ్ళే ఆరోపించారు. ఇక్కడ వైసీపీ ఇంకెవరో లేరు ఇందులో. కానీ ఈయన ఎక్కువ రెస్పాండ్ అవ్వడం, ఎక్కువ రియాక్ట్ అవ్వడమే ఎందుకో ఎక్కడో డౌట్ కొడతా ఉంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూడండి.
ఇగో ఈరోజు కుటుంబ సభ్యులతో అందరితో తమ్ముళ్ళు అత్తలు మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కుదరలే, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూఎస్ నుంచి రావడం అందరూ కలిసి బ్రహ్మాండంగా దర్శనం. అందరూ బాగుండాలా, సర్వజన సుఖ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చదువుకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తిగా దర్శనం బాగా జరిగింది. అంటే ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. క్లీన్లీనెస్ బాగుంది, ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. దేవుడు సాక్షి, కుటుంబ సాక్షి, నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఏదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడిస్తాను. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏమంటున్నారు బొజ్జ సుధీర్ రెడ్డి గారు? దేవుడి సన్నిధిలో ఉన్న దేవుడి సాక్షిగా నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా కుటుంబం ఉంది. దేవుడి సాక్షిగా నాకే పాపం తెలియదు, నా మీద బురద వెళ్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి బొజ్జ సుధీర్ గారు మాట్లాడారు. సుధీర్ రెడ్డి గారు, ఇదే సుధీర్ రెడ్డి గారు అంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టిరు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకో ఇది ఈ హత్య జరిగిందని మాత్రం చాలా బాధకర విషయం. వెంటనే మాకు వచ్చిన వార్త, మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని. ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. చెన్నై పరిధిలో జరిగింది. వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. అప్పుడు నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటాను. అయితే ఏమంటున్నాడు, ఇప్పటికీ ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఇంకా డెడ్ బాడీ కూడా చెన్నై నుంచి రాలేదు ఇక్కడికి. ఎవరిది? శ్రీనివాసు అలియాస్ రాయుడు డెడ్ బాడీ కూడా చెన్నై నుంచి శ్రీకాళహస్తికి రాలేదు. ఇంకా ఆ కేసు ఏం జరిగింది, ఎట్లయిందని పోలీసుల నుంచి కూడా బ్రీఫింగ్ ఇంకా రాలేదు. పూర్తి స్థాయిలో ఏ విషయాలు కూడా తెలియదు. ఎవరు చంపిరు, ఎందుకు చంపిరు, ఏమైందనేది తెలియదు. కానీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి బాధ తెలపడము, ఆ తమ్ముడు మంచోడని చెప్పడము, మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చిపోతారని చెప్పడము, ఇదంతా ఏదో జరుగుతూ ఉంది, నేను ఆ తమ్ముడి అంత్యక్రియల దగ్గరుండి నేను చూసుకుంటా అని చెప్పడము, ఇవన్నీ మాట్లాడినప్పుడే అనుమానం కొట్టింది. అసలు ఏమీ కాకముందుకే వాళ్ళ పర్సనల్ విషయం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలిసింది? పోలీసు వాళ్ళు చెప్పలేదు, అప్పటికి ఇంకా ఏం జరిగిందో చెప్పలేదు. వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ విషయంలో జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో అరెస్ట్ అయ్యిండ్రు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలను అరెస్ట్ చేసిర్రు పోలీసు వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇంకెక్కడ కూడా స్పష్టంగా పోలీసు వాళ్ళు చెప్పలేదు అప్పటికి, ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ. కానీ అప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిరు. ఇక్కడ ఈ అనుమానం కొడతా ఉన్నది. ఫస్ట్ అనుమానం ఏంది, ఎమ్మెల్యేకు అందరికంటే ముందుగానే ఎమ్మెల్యేకి ఎట్లా తెలిసింది? ఎమ్మెల్యే ప్రెస్ మీట్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళ నుంచి ఎలాంటి డీటెయిల్స్ రాలేదు, డెడ్ బాడీ రాలేదు, ఇంకా ఏమైందో తెలియదు. అప్పుడే జనసేన పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవి జరిగినటువంటి నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసిండు. ఆ ఆత్రంలో కొన్ని నిజాలు చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ తమ్ముడు మా ఇంటికి వచ్చిపోయేవాడు అన్నాడు ఆ ప్రెస్ మీట్లో. మా ఇంటికి వచ్చిపోయేవాడు, అప్పుడప్పుడు ఆమెతో పాటు వచ్చిపోయేవాడు అన్నాడు. అంటే ఏదో రాయుడికి బొజ్జ సుధీర్ రెడ్డి గారికి ఏదో మధ్యలో ఉన్నది వ్యవహారం అనేది మాత్రం అర్థమవుతా ఉంది స్పష్టంగా. దీని తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. తర్వాత కస్టడీలో ఇగో ఎవరమ్మ కారణం ఉన్నారు? ఏమన్నారు ఆయన భర్త, ఆమె దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి రిపోర్టర్ అడిగినప్పుడు దీని వెనకాల బొజ్జ సుధీర్ రెడ్డి ఉన్నాడు, దీని వెనకాల త్వరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయి, మేము బయటకు వచ్చిన తర్వాత చెప్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ రిమాండ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీవీ ఛానల్లో
వార్తలు వచ్చినాయి. ఇంకో ఇట్లా வார்த்தை சோதனை செய்து பார்த்தபோது அதில் வினுதா கோட்டா உடைமாற்றும் காட்சி பதிவாகி இருப்பது தெரிய வந்துள்ளது. இதனையடுத்து வினுதா கோட்டா மற்றும் அவரது கணவர் சந்திரபாபு ஆகியோர் சீனிவாசலு ராயுடுவை அடித்து ఇట్లా వార్తలు వచ్చినాయి. తమిళనాడులో ఇట్లా వార్తలు అక్కడ ఫేమస్ ఛానల్, శాటిలైట్ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి, ఇందులో బొజ్జా సుధీర్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. அப்போது காளஹஸ்தி தொகுதியின் எம்எல்ஏவான தெலுங்கு தேசம் கட்சியை சேர்ந்த பஜாலா சுதீர் ரெட்டி என்பவர்தான் பணம் கொடுத்து தங்களின் கட்சி బొజ్జల సుధీర్ రెడ్డి పేరు, ఇవి అసలు హత్య కారణాలు ఏంటి, రిమాండ్లో వాళ్ళు ఏం చెప్పారు, దేనివల్ల జరిగింది, ఏమైంది అనేది మాత్రం అప్పుడు బయటకు వచ్చింది. అప్పటిదాకా బయటికి రాలే. కానీ అంతకంటే ముందే, ఇవన్నీ బయటికి రాక ముందే సుధీర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడిరు. ఆయన తమ్ముడు ఎవరైతే రాయుడు చనిపోయిండో సంఘీభావం తెలిపిండు, సంతాపం తెలిపిండు. తమ్ముడు మంచోడు, ఆ తమ్ముడు వస్తే నేనే దగ్గరుండి అంత్యక్రియలు చూసుకుంటా, లాస్ట్ కార్యక్రమం అంతా నేనే చేస్తా అని చెప్పిండు. ఇవన్నీ కూడా మాట్లాడిండు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కథనాలు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఈ పాలిమార్ న్యూస్లో కథనాలు వచ్చినాయో అప్పుడు కొన్ని విషయాలు చర్చలోకి వచ్చినాయి. అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ అప్పుడు వచ్చింది. ఇక్కడ ఈ డౌట్ వచ్చింది కదా. దాని తర్వాత తమిళ్ ఛానల్లో, తమిళ్ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంది. అయితే ఇప్పుడే కరెక్ట్గా అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ మొదలైంది. ఎందుకు సుధీర్ రెడ్డి పేరు వచ్చింది, అసలు ఏమైంది అన్నప్పుడు ఒకసారి వెనక్కి పోతే, మన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ శ్రీకాళహస్తి టికెట్ కోసము అక్కడ కూటమి అభ్యర్థులు పోటీ పడ్డారు. కూటమి నుంచి జనసేనకి ఈ టికెట్ కన్ఫర్మ్ అయింది. జనసేనకి అంటే కోట వినూతకి ఈ టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో అక్కడ సమీకరణాలు మారిపోయి కోట వినూత టికెట్ను పక్కన పెట్టేసి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిరు. ఇక్కడనేమో జనసేనకు వచ్చింది, ఇదేమో టీడీపీకి కన్ఫర్మ్ చేసిరు. జనసేనకు ఫస్ట్ కోట వినూతకు టికెట్ ఇచ్చేసిరు, కన్ఫర్మ్ అయింది. ఆమె ప్రచార రథాలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు, కొంత ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సమయంలోనే బొజ్జా సుధీర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిరు కూటమి అభ్యర్థిగా. దాంతో ఈమె కొంత డిసప్పాయింట్ అయింది. ఎట్లా పోయి టికెట్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. ఈ కోట వినూత గారు ఏం చేసిరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఏంది నా పరిస్థితి, నేను ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసుకుంటూ వస్తూ ఉన్నా, వాళ్ళిద్దరు కోట వినూత ప్లస్ ఆమె భర్త ఇద్దరు ఫారిన్లో జాబ్ చేసుకునే వాళ్ళు, అక్కడ మానేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు జనసేనలో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. అయితే మరి నేను ఇట్లా తిరుగుతూ ఉన్నా, ఏంది పరిస్థితి అంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరితోటి చర్చ జరిపి, ఎవరితోటి, బొజ్జల సుధీర్ రెడ్డితోటి కోట వినూతతోటి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, ఈసారికి నువ్వు బొజ్జల సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేయి, వచ్చేసారికి నీకు ఇదే టికెట్ మళ్ళీ వచ్చేలా నేను ప్రయత్నం చేస్తా, తప్పకుండా నీకు టికెట్ ఇస్తా, సో కాబట్టి ఈసారికి నువ్వు సపోర్ట్ చేయి. అయితే అందుకు గాను సుధీర్ రెడ్డి నీకు కొంత సహకారం అందిస్తాడు, కొంత ఫినాన్షియల్గానో లేకపోతే ఏదో ఒక రకంగా నీకు ప్రామిస్ చేస్తాడు, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడు అని చెప్పేసి చెప్పారు. సో దాంతో ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయితే ఇంకొక వర్షన్ కూడా ఉన్నది, ఈమెకు టికెట్ వస్తుంటే టికెట్ రాకుండా సుధీర్ రెడ్డి ఏదో కుట్ర చేసినటువంటి చర్చ కూడా ఉన్నది. కానీ అది దాని గురించి చర్చ పక్కన పెడితే, ఇద్దరైతే కాంప్రమైజ్ అయ్యి కొంత ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే అనేటువంటి మాట మాత్రం స్థానికంగా తెలుసు. అయితే అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. బొజ్జల సుధీర్ రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేసిరు, కూటమి నుంచి గెలిచిన తర్వాత ఇద్దరు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా కోట వినూత బొజ్జల సుధీర్ రెడ్డి పేరు తీసుకోకుండా కూటమి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పేసి ఆమె ప్రచారం చేసింది. ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి అక్కడ కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచిన తర్వాత 1 year అయిపోయింది. 1 year అయిపోతే ఈ 1 yearలో ఏదైతే కోట వినూతకు ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రామిస్ చేసిండో, ఏదైతే ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకుండా అలాగనే నాంచుకుంటూ జాప్యం చేసుకుంటూ వస్తూ ఉన్నాడంట. దాంతో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 1-2-3 సార్లు తీసుకుపోయింది.
ఆమె తీసుకుపోయి సార్ ఇట్లా పరిస్థితి, నాకు మీరు అప్పుడు ఒప్పందం చేయించారు ఆయనతోటి, బట్ ఆయన సంవత్సరం అయిపోయింది, ఆయన మాత్రం బాగానే ఆయన చేసే కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, ఆయన సంచులు ఆయన నింపుకుంటున్నాడు, కానీ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయడం లేదు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కోట వినుత 2-3 సార్లు విజ్ఞప్తి చేసింది. ఆయన కూడా కొంత సరే చూద్దాంలే మాట్లాడదాంలే అన్నట్టున్నాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు అనేది కోట వినుత వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఎప్పుడైతే కోట వినుత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బొజ్జల సుధీర్ రెడ్డి మీద కంప్లైంట్ చేసి ఆయన ఇట్లా అక్రమాలు చేస్తూ ఉన్నాడు, మాకు ఇచ్చినటువంటి ప్రామిస్ మాత్రం ఫుల్ఫిల్ చేయట్లేదు ఇవన్నీ చెప్పేవరకే అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చర్చ, ఆ మీడియా ఛానల్లో వస్తున్నటువంటి తమిళనాడు మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తల సారాంశం ఏంటి అంటే, ఈ బొజ్జల సుధీర్ రెడ్డి ఏం చేసిండంటే కోట వినూత వీక్నెస్ పాయింట్లు ఏంటివి, ఆ వీక్ పాయింట్స్ ఏంటి తెలుసుకోవడం ప్రయత్నం చేసిండ్రని, అందులో భాగంగానే కోట వినూతకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీనివాస్ అలియాసు రాయుడితోని మనోడు బొజ్జల సుధీర్ రెడ్డి టచ్లోకి పోయిండని, రాయుడిని లోపరుచుకొని ఆమె వీక్ పాయింట్ని మనోడు క్యాచ్ చేసిండని, ఎవరు బొజ్జల సుధీర్ రెడ్డి క్యాచ్ చేసి ఆ రకంగా ఆమెను నువ్వు ఇవి అడిగితే ఈ రకంగా నిన్ను బ్లేమ్ చేస్తా అనేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చిన అనేది తమిళనాడు మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తల కథన సారాంశం. సో ఇదే విషయం ఎప్పుడైతే ఈయన ఇట్లా బ్లేమ్ చేస్తూ ఉన్నాడో కోట వినుతని, ఆ బ్లేమ్ చేసినటువంటి విషయాన్ని కూడా కోట వినుత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పిందట. చెప్పడంతో పాటు ఈ శ్రీనివాసును కూడా మార్చి నెలలోనే, ఎవరైతే రాయుడు ఉన్నాడో ఇప్పుడు హత్యకు గురైండో ఆ శ్రీనివాసును కూడా మార్చి నెలలోనే అతను ఉద్యోగంలోకి తీసివేసి, అతను తీసేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అతన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిందంట కోట వినుత. అప్పుడే తన భర్తకు కూడా ఏం జరిగిందో మొత్తం విషయాన్ని చెప్పేసింది అనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యి బొజ్జల సుధీర్ రెడ్డిని మందలించిన విషయాన్ని టేకప్ చేసిన ఈ ఘటన అయ్యేది కాదు, ఈ మొత్తం వ్యవహారం నడిచేది కాదు, ఈ హత్యనే జరిగేది కాదు అనేది ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి కోట వినుత ఆమె భర్త చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇదంతా వ్యవహారం. ఎప్పుడు తెలుసు? మార్చి నెలలోనే తెలుసు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఆల్మోస్ట్ 4 నుంచి 5 నెలలు అవుతుంది అది పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసి కూడా. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం ఈ 5 నెలలకెళ్ళి కనుక కూర్చొని మాట్లాడి బొజ్జల సుధీర్తోని కోట వినోద్తోని ఎప్పుడైతే టికెట్ వచ్చినప్పుడు ఇద్దరికి కాంప్రమైజ్ చేసి మాట్లాడినరో, అలాగనే కనుక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ వీడియోలో లేకపోతే ఈ ప్రైవసీకి సంబంధించినటువంటి అంశమో ఏదో ఆమె ప్రైవేటు వీడియోస్ని కొన్ని ఈయన దగ్గరికి పోయినాయని అవిటి పెట్టుకొని ఈమెను కొంత మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసిన అనేది అందులో వచ్చినటువంటి వార్తల సారాంశం, తమిళనాడు మీడియాలో వచ్చినటువంటి వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఈ వీడియోలు తీయడానికి సహకరించినటువంటి రాయుడిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిరు వాళ్ళు మార్చిలోనే. ఇవన్నీ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా కానీ దాదాపు 4 నెలల నుంచి ఆయన స్పందించకపోవడము, పట్టించుకోకపోవడంతో వాళ్ళకి ఇంకొక గత్యంతరం లేక ఆ వీడియోలు తీసినటువంటి శ్రీనివాసుని కొన్ని రోజులు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని కొన్ని రోజులు చిత్రహింసలకు గురి చేసి చివరికి అతన్ని చంపేసేదాకా సినిమా పోయిందనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎవరెవరి పాత్ర ఉన్నది, ఎట్లెట్లా ఉన్నది, ఇందులో మనము చాలా అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారా. ఇక్కడ సుధీర్ రెడ్డి గారి అత్యుత్సాహ ప్రెస్ మీటు, ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ బయటపడ్డ రోజే పెట్టినటువంటి ప్రెస్ మీటు, ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తమిళ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవము, సుధీర్ రెడ్డి పేరు అప్పుడే బయటకు వచ్చింది, ఎంతవరకు వాస్తవము, అలాగే వినూత భర్త అక్కడ రిమాండ్కి వెళ్తుంటే ఆరోపిస్తారు దీని వెనకాల మొత్తం ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి. మరి టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఏంటిది? నిజంగానే ఆయన వినూతకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసిండా? ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తే దాని వెనకాల ఏమై ఉంటుంది, దేనికోసం చేసిండు, ఎందుకోసం చేసిండు? పవన్ కళ్యాణ్ గారు ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసి 3-4 నెలలైనా కానీ ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే ఆయన కూటమి అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి స్పందించలేదా? ఆయన చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కాబట్టి స్పందించలేదా? ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి దీని వెనకాల. ఇవాళ ఇదే మాటని చనిపోయినటువంటి ఆ శ్రీనివాసు ఆ డ్రైవర్ రాయుడు వాళ్ళ చెల్లె కూడా
అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది. చూడండి ఒకసారి ఇక్కడ. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న మాటలకి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే ఒకటి అక్కడ క్లియర్ చెప్తా ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న విషయాలకు స్పందిస్తారు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ మీద ఎందుకు స్పందించడం లేదు, దేనికోసం స్పందించడం లేదు, నాకు వీలుంటే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను పోయి కలుస్తా, మాట్లాడతా, మా అన్నయ్యకు న్యాయం జరగాలి, ఏం జరిగిందో నిజ నిజాలు బయటికి రావాలి అనేటువంటి మాటని వాళ్ళ సిస్టర్ ఇవాళ శ్రీకాళహస్తి డిఎస్పీని కలిసి అక్కడ మీడియాతో మాట్లాడిన మాటలు. సో కాబట్టి ఇక్కడ ఇందులో 100% పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, 3-4 నెలల క్రితమే తెలిసినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఉంటే ఇవాళ ఒక ప్రాణం పోకపోతూ ఉండే. ఇద్దరు భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం పెట్టుకొని విదేశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి జెండా మోస్తూ ఉన్నటువంటి వాళ్ళ ప్రైవసీ దెబ్బతినడంతో గత్యంతరం లేకపోతే ఏమైందో అక్కడ ఒక అబ్బాయిని చంపేయాల్సినటువంటి పరిస్థితి రాకపోతుండే. ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాలేదు? ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి వ్యవహారము పొలిటికల్ ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుందా అనుమానం. సిబిఎన్ గారికి తన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే ఆ తప్పు ఆయనకు ముందే తెలిసి ఉండకుండా ఉంటుందా? ఇవన్నింటి మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇది ఆ కేసుని అక్కడికే క్లోజ్ చేసి ఇక్కడికే దాన్ని పరిసమాప్తం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇందులో సుధీర్ రెడ్డిని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి, ఇందులో పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి, ఇందులో ఈ ఇద్దరిని ప్రధానంగా క్వశ్చన్ చేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకు అంటే ఏదైతే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి కోట వినూత కానీ కోట చంద్రబాబు గారిని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ పంచాయతీ అంతా అయ్యేది కాదు, ఈ హత్య జరిగేదే కాదని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇందులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని విచారించాలి, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇందులో విచారిస్తే వాస్తవాలు ఏంటని తెలుస్తుంది. మార్చిలో కోట వినూత ఆయనను కలిసినప్పుడు ఏమని కంప్లైంట్ చేసింది సుధీర్ రెడ్డి మీద, సుధీర్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పింది, అసలు రాయుడిని ఏ రకంగా ఆయన లోపరుచుకున్నాడని చెప్పింది, రాయుడిని ఒక స్పై లెక్క ఒక పొలిటికల్ స్పై లెక్క వాడుకుంటున్నాడని చెప్పిందా, ఏం చెప్పింది? ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు, వారితో పాటు కోట వినూత దంపతులకు మాత్రమే తెలుసు, ఇంకొక మూడో కంటికి తెలియదు. సో కాబట్టి అయితే వాళ్ళు చెప్పాలి, లేకపోతే ఈయన చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాలేదని చెప్పేసి. ఆయన రెస్పాండ్ అయితే 100% వాస్తవాలు తెలుస్తాయి. దాంతోపాటు సుధీర్ రెడ్డి గారు కూడా దీంట్లో ఈ కేసులో ఇంప్లీడ్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒకవేళ ఆయన ఏ తప్పు చేయకపోతే ఆ రాయుడి హత్యకు కారణాలు ఏంటి, దేనివల్ల హత్య చేయాల్సి వచ్చింది, ఒకవేళ అతను వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ కనుక ఏమైనా తీసి ఉండుంటే అవి ఎవరికి ఇచ్చిండు, ఎక్కడ పోయింది? టెక్నికల్గా చాలా ఎంతో టెక్నాలజీ ఉన్నది కదా, టెక్నాలజీని పుట్టించింది మన చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయో కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా తేలాలంటే సుధీర్ రెడ్డి గారిని విచారించాలి, పవన్ కళ్యాణ్ గారిని విచారించాలి, ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టి విచారిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ మన టీడీపీ మీడియా ఈ విషయాన్ని ప్రచారం చేయదు, ఎక్కడ కూడా వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయదు. నిన్ననో ఇవాళ చూసిన నేను ఆ టీవీ5లో సాంబశివరావా ఆయన పేరు, ఏం పేరు, సాంబడు, ఆయన కూర్చొని కోట వినూత గురించి నేను ఎందుకు మాట్లాడతలేను, తప్పకుండా చర్యలు తీసుకోవాలమ్మా, ఏం మాట్లాడుతున్నారు, మీ బొంద మాట్లాడుతున్నారు, అసలు గింత కూడా టచ్ కూడా చేస్తలేరు దాన్ని. ఇందులో 100% ఎమ్మెల్యేను విచారించాలి, విచారిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. అసలు ఆయన పాత్ర ఏందో తేలాలి. అక్కడ ఒక అమ్మాయి రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే ఈయన ఏ రకంగా ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసినో కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఎందుకున్నారు? మరి సుధీర్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడితే ఇదేం చిల్లర వ్యవహారం, నువ్వు ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయని చెప్పేసి అయిపోయేదానికి ఇవాళ ఒక హత్యకు దారితీసింది. చూడండి ఎంత దుర్మార్గం, అంత కూటమి కుట్రలే ఇవన్నీ కూడా. ఆ ఎమ్మెల్యే కూటమిలో భాగం, చంపినటువంటి వాళ్ళు కూటమిలో భాగం, చనిపోయినటువంటి కార్యకర్త కూడా కూటమిలో ఒక కార్యకర్త. మీరు పెద్దలు అందరూ కొట్లాడుకొని పాపం ఒక అమాయకుని ప్రాణాలని బలి తీసుకున్నారు. ఇవాళ
ఇక అందరూ ఇందులో తప్పు చేసినటువంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాకపోవడం తప్పే, సుధీర్ రెడ్డి ఏం చేసిండో అది కూడా తప్పే, అలాగే చంపినటువంటి వాళ్ళది తప్పే. ఈ మొత్తం కేసుని మరి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే, దీన్ని సిబిఐకో లేకపోతే దీనికో అప్పచెప్పి చేస్తే ఇందులో దొంగలందరూ బయటపడతారు. సో ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా ఫర్దర్గా ముందు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ దీని మీద నేను ఒక అనాలిసిస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.